డిసెంబర్ ఫస్ట్ వీక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాష్ తప్పదా? వారం గ్యాప్ లో 3 ప్రామిసింగ్ సినిమాలు రావడం నష్టాలను కొని తెచ్చుకోవడం కాదా? పుష్పరాజ్ తో పంతానికి పోతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోస్ ఎవరు? డిసెంబర్ మంత్ తెలుగు పరిశ్రమకే కాదు, అటు బాలీవుడ్ కు ఎంతో ప్రెస్టీజియస్ టైం. మన తెలుగు పరిశ్రమ జస్ట్ 2 వారాల గ్యాప్ తో డిసెంబర్ నెలలో పుష్ప 2 గేమ్ చేంజర్స్ తో పోటీకి ఆతిథ్యం ఇచ్చింది. కానీ బాలీవుడ్ అలా కాదు, ఏకంగా వారం గ్యాప్ లో 3 ప్రతిష్టాత్మక చిత్రాలతో పోటీకి తలపడుతోంది. దీంతో థియేటర్ల సర్దుబాటు పెద్ద హెడ్ఏక్ గా మారిపోయింది. లిస్ట్ లో సింగం అగైన్, భూల్ భులయ్యా 3 తో పాటు పుష్ప 2 ఉన్నాయి. ఈ మూడింటిపై ట్రేడ్ వర్గాలు మంచి అంచనాలను పెట్టుకున్నాయి. ముందుగా అజయ్ దేవగన్ సింగం అగైన్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోస్ట్ క్రేజియస్ట్ మూవీస్ లో సింగం అగైన్ నిలుస్తోంది. ఉత్తర భారతదేశంలో 60% థియేటర్స్ ను ఈ సినిమాకు కేటాయించబోతున్నారు. అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ తో రోహిత్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సింగం అగైన్ వచ్చిన రోజునే కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 3 మూవీ రాబోతోంది. ఈ సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై నమ్మకాన్ని పెంచింది. పైగా బాలీవుడ్ లో అట్ ప్రెజెంట్ హారర్ ఫిల్మ్స్ కు టైం నడుస్తోంది. స్త్రీ 2 సాధించిన 100 కోట్ల వసూళ్లు ఈ సినిమాకు ఫేవర్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆ కాన్ఫిడెంట్ తోనే మేకర్స్ ఉన్నారు. సింగం అగైన్, భూల్ భులయ్యా రిలీజ్ అయిన వారం రోజులకే ఐకానిక్ స్టార్ పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ముందు నుంచి బాలీవుడ్ ఆడియన్స్ నమ్మకంతో ఉన్నారు. భూల్ భులయ్యా 3, పుష్ప 2లకు డిస్ట్రిబ్యూటర్ ఒక్కడే కావడంతో థియేటర్ల పంపకాలపై లేనిపోని టెన్షన్స్ కనిపిస్తున్నాయి. అనిల్ తడాని నార్త్ ఇండియాలో మేజర్ థియేటర్స్ ను ఈ 2 సినిమాలకు కేటాయించడానికి ట్రై చేస్తున్నాడు. సింగం అగైన్ కు దక్కిన థియేటర్లు కాకుండా మిగతా థియేటర్స్ ను తన గ్రిప్ లో ఉంచుకోవాలని చూస్తున్నాడు. సౌత్ పరిశ్రమ పుష్ప 2కు ఎలాగూ 70% పైగా థియేటర్లను ఇస్తుంది కాబట్టి నార్త్ లో థియేటర్లు కొన్ని తగ్గినా పుష్ప 2కు వచ్చే నష్టం లేదు. ఎటొచ్చి భూల్ భులయ్యాకు థియేటర్లు తెచ్చుకోవడంలో డిస్ట్రిబ్యూటర్ తన లాబింగ్ చూపించుకోవాల్సి ఉంటుంది.